రేపే 7 అతిపెద్ద పౌర్ణమి మంగళవారము చాలా పవర్ఫుల్. ఈ రోజున మీరు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ 2 వస్తువులను గనక ఇంటికి తెచ్చుకున్నట్లయితే, ఆ వస్తువుల రూపంలో సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగుపెడుతుంది. ఎందుకంటే ఈ వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు. ఆ వస్తువుల్లో ఆ తల్లి తప్పకుండా కొలువై ఉంటుందన్నమాట. కాబట్టి మీరు రేపు మర్చిపోకుండా ఈ వస్తువులను తీసుకొచ్చుకొని ఆ లక్ష్మీదేవి ముందల కాసేపు అంటే దీపారాధన చేసినప్పుడు ఆ తల్లి ముందల కాసేపు ఉంచేసేసి తర్వాత వాటిని మీరు మీ యొక్క అవసరాన్ని బట్టి వాడుకోవచ్చు అనమాట. అలా చేయటం వలన మీకు ఖచ్చితంగా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రేపేంటంటే మనకి మంగళవారంతో కూడుకొని ఈ పౌర్ణమి రావటం అనేది జరుగుతుంది. ఈ పౌర్ణమిని ఏంటంటే కోజాగరి పౌర్ణమి అంటారు. అలాగే ఆశ్వయుజ పౌర్ణమి అని కూడా అంటారు. మనకు ఆశ్వయుజ మాసంలో వస్తుంది కాబట్టి దీనికి ఆ పేరు అనేది వచ్చింది. ఈ ఈ పౌర్ణమి వచ్చేటప్పటికి మనకు కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుందన్నమాట. అందులో మనకు మంగళవారంతో కూడా కూడుకొని రావటం వలన మనకున్నటువంటి చెడును దోషాలను అన్నింటినీ కూడా తీసేసుకోవటానికి ఈ రోజు అనేది చాలా శక్తివంతంగా ఉపయోగపడుతుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. ఇలా చేయటం వలన అంటే ఈ వస్తువులు ప్రతి ఒక్కరికి మధ్యతరగతి వాళ్ళైనా లేని వాళ్ళైనా అందరూ తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వలన కటికే పేదవారైనా సరే కుబేరులుగా మారతారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు కానీ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇలాంటివి ఏదన్నా ఉన్నా కూడా అవి పూర్తిగా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుందన్నమాట. కొన్ని కొన్ని రోజుల్లో మనం చేసేటటువంటి ప్రత్యేకంగా అమావాస్య గడియల్లో కానీ, పౌర్ణమి తిథుల్లో కానీ చేసే పూజలకు కానివ్వండి, పరిహారాలకు కానివ్వండి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఈ పౌర్ణమి అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున చక్కగా సూర్యోదయానికి ముందుగానే లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవటము, అలాగే గుమ్మం బయట శుభ్రంగా నీటితో కడుక్కొని వాకిట్లో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవటము, గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవటము, అలాగే ఇంటిని కూడా శుభ్రంగా తుడుచుకొని ఇంట్లో కాస్తంత పసుపు నీటిని చల్లుకోవటము, ఇలా చేసేసి చక్కగా స్నానం చేసేసిన తర్వాత ఉతికిన బట్టలు ధరించి అంటే ఆ బట్టల్లో నలుపు ఎరుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదనమాట. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి ఎరుపు రంగు బట్టలు వేసుకోవటం వలన దరిద్రం పట్టే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే నలుపు కూడా వేసుకోకూడదు. నలుపు వల్ల ఏంటంటే శని దోషాలు అనేవి చాలా ఎక్కువ అవుతాయి కాబట్టి ఇక ఈ రెండు కాకుండా ఇక మిగిలినవి మీరు ఏవైనా సరే మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. అలా వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవి పటం ముందల ఏంటంటే ఆవు నేతితో దీపం వెలిగించండి. ఆ దీపంలో కొంచెం ఒక యాలుక్కాయ ఆకుపచ్చ రంగులో ఒక యాలుక్కాయ ఉంటుంది కదండి, ఆ యాలుక్కాయను గనక వేసుకున్నట్లయితే మీకు ధనాకర్షణ అనేది బాగా పెరుగుతుంది. ఇలా మీరు మీ ఇంట్లో అలాగే వ్యాపార స్థలంలో కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట. ఇలా చేసుకోవటం వలన బాగా కలిసి వస్తుంది. అలా మీరు దీపారాధన చేసినప్పుడు ఆ తల్లి ముందల దీపం వెలిగించినప్పుడు మీరు తెచ్చినటువంటి ఈ వస్తువులను కూడా మీరు అక్కడ పెట్టండి. ఆ తల్లి ముందల కాసేపు ఉంచేసి తర్వాత వాటిని మీరు మీ ఇంట్లో వాడుకోవచ్చు అనమాట. మీరు వంటల్లో వాడుకోవచ్చు, లేకపోతే పరిహారాలకు వాడుకోవచ్చు. ఇట్లా మీరు ఏ రకంగా వాడుకున్నా కూడా వాటికి ఉన్నటువంటి శక్తి అనేది బాగా పెరిగి మీకు ఇంకా బాగా కలిసి రావటానికి ఇట్లా చిన్న చిన్న వస్తువులు కాస్త పోయి మీరు ఇంకా ఎక్కువగా కొనుక్కోవటానికి, మీరు బంగారాలు కొనుక్కోవటానికి కానివ్వండి, భూములు కొనుక్కోవడానికి కానివ్వండి, స్థలాలు కొనుక్కోవటానికి కానివ్వండి, అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే ఏదన్నా ఉన్న వాటికి చక్కగా రేట్లు పెరగటం అవ్వచ్చు, రూపాయి కాడ రూ. 4 రావటం అవ్వచ్చు, అప్పుల నుంచి బయటపడటము, ఆర్థిక సమస్యలు తీరిపోవటము, ఇంట్లో ఉన్నటువంటి గొడవలు కలహాలు ఇవన్నీ కూడా తీరిపోవటము, ఇలాంటివన్నీ కూడా బాగా పనిచేస్తాయన్నమాట. అంటే మనం చేసే చిన్న చిన్న పనుల వల్ల ఎంతో మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇలాంటివి మేమేమి నమ్మము, మాకేమీ అవసరం లేదని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారి యొక్క జీవితాలు అలాగే ఉంటాయండి. వారికి ఎప్పుడు కూడా కష్టాలు ఉంటానే ఉంటాయి. కానీ మనం దైవాన్ని నమ్మినప్పుడు దైవం ఎప్పుడూ కూడా మనల్ని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటుంది. మంచి ఎలా కనిపించదో చెడు కూడా అలాగే కనిపించదు. అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం నుంచి మనకు దైవశక్తి ఎప్పుడు కూడా మనం చేసేటటువంటి చిన్న చిన్న పూజల వలన కాపాడుతూ ఉంటుందన్నమాట. సాక్షాత్తు ఈ వస్తువులు కొనటం వలన ఆ తల్లి మీ ఇంటి లోపలికి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. అలాగే మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఇక సిరి సంపదలకు కానివ్వండి, అదృష్టానికి కానివ్వండి, ఆనందాలకు కానివ్వండి ఎటువంటి లోటు అనేది ఉండదన్నమాట. కొంతమందిని బాగా ధనవంతులను సంతోషంగా బ్రతికే వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే మనం కూడా అలా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. అలాంటి
అలాంటి అదృష్టం మీకు కూడా దక్కుతుందనమాట. అలా మీరు తెచ్చుకోవాల్సినటువంటి వస్తువుల్లో మొట్టమొదటి వస్తువు ఏంటంటే రేపు పౌర్ణమి రోజున పసుపు ప్యాకెట్ అనమాట. ఈ పసుపు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు. పసుపు అంటే మనకు మంగళకరమైనది, శుభప్రదమైనది. మనకు పూజల్లో కానివ్వండి, వంటల్లో కానివ్వండి, పరిహారాల్లో కానివ్వండి, ఈ పసుపు అనేది ఎంతో పవర్ఫుల్‌గా ఉంటుందన్నమాట. అంటే ప్రతి దానికి కూడా మనకి ఏదన్నా ఇంట్లో శుభకార్యాలు జరగట్లేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఇట్లా పసుపుని తీసుకొచ్చుకొని మీరు ఇంట్లో పెట్టుకోవటం వలన మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. పసుపు రూపంలో ఆ తల్లి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. తర్వాత వస్తువు వచ్చేటప్పటికి ఉప్పు అనమాట. ఉప్పు అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. సముద్ర గర్భం నుంచి మనకు ఉప్పు పుడుతుంది కాటాన ఉప్పుకు చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టే శక్తి ఉంటుందన్నమాట. అలాగే ధనాకర్షణ కూడా బాగా ఉంటుంది. అంటే సాక్షాత్తు ఉప్పు అంటే లక్ష్మీదేవి రూపం అనమాట. కాబట్టి ఉప్పును తీసుకొచ్చుకోవటం వలన ఖచ్చితంగా ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఉప్పు అంటే రాళ్ళ ఉప్పు తెచ్చుకోవాలండి. రాక్ సాల్ట్ అంటారు కదా, అది తీసుకొచ్చుకోవాలి. మెత్తటి సాల్ట్ వల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు. అలాగే ఈ ఉప్పును పరిహారాలకు వాడుకోవచ్చు, దిష్టిలకు వాడుకోవచ్చు, వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట. తర్వాత వస్తువు వచ్చేటప్పటికి బెల్లం. బెల్లం ఏంటంటే తీపి పదార్థం. ఇలా బెల్లాన్ని తీసుకొచ్చుకోవటం వలన చక్కగా మనం మంచిగా శుభవార్తలు వినటానికి మన నోరు తీపి చేసుకుంటే ఎంత సంతోషంగా ఉంటుందో, అలాగే ఈ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పౌర్ణమి తిథి రోజున చక్కగా బెల్లాన్ని తీసుకువచ్చి ఆ తల్లి ముందల ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టినా, లేకపోతే బెల్లం వేసినటువంటి పాయసాన్ని, పొంగల్ని కానీ ప్రసాదంగా పెట్టినా కూడా ఆ తల్లి ఎంతో పొంగిపోతుందన్నమాట. మీ జీవితంలో ఎప్పుడు తీపి శుభవార్తలు ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత వస్తువు వచ్చేటప్పటికి యాలుక్కాయలు. యాలుక్కాయలు ఏంటంటే ధనాకర్షణకు బాగా పనికి వస్తాయన్నమాట. యాలుక్కాయ అంటేనే డబ్బు, డబ్బు అంటేనే యాలుక్కాయ. యాలుక్కాయలు లక్ష్మీదేవి స్వరూపాలుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఒక చిన్న యాలుక్కాయల ప్యాకెట్ను మీరు తీసుకొచ్చుకొని చక్కగా మీరు ఆ తల్లి ముందల కాసేపు ఉంచేసి మీరు వంటల్లో వాడుకోవచ్చు, కాఫీల్లో, టీలో వేసుకోవచ్చు. ఇట్లాగైనా మీరు వాడుకోవచ్చు. మీరు పొంగల్ చేసినప్పుడు ఆ పొంగల్లో యాలుక్కాయలు కొట్టి వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు తీపి పదార్థంలో తప్పకుండా యాలకులనే ఉండాలన్నమాట. అలాగే ఈ రోజున ఏంటంటే లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి చీపురును కూడా మీరు తీసుకొచ్చుకోవచ్చు అనమాట. చీపురు అంటే లక్ష్మీదేవి స్వరూపం, మన ఇంటిని శుద్ధి చేసేది. కాబట్టి చీపురుని మన పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో తొక్కకూడదని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చీపురులో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి. కాబట్టి రేపు మీరు చీపురుని తీసుకొచ్చుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. కానీ చీపురుని మీరు అక్కడ దేవుడి ముందల పెట్టాల్సిన పని లేదండి. మీరు మామూలుగా తీసుకొచ్చుకొని వాడుకోండి. తర్వాత వస్తువు వచ్చేటప్పటికి ఆవాలు. ఈ నల్ల ఆవాలు ఏంటంటే శని దోషాలను తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి. ఆవాలను తీసుకొచ్చుకోవటం వలన మన ఇంట్లో ఉన్నటువంటి నరదిష్టి, చెడు ప్రభావాలు, దుష్టశక్తులు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. నల్ల ఆవాల వల్ల నెగిటివిటీ పోతుందనమాట. కాబట్టి ఒక చిన్న నల్ల ఆవాల ప్యాకెట్ను కూడా తీసుకొచ్చుకొని మీరు అది తాలింపు దినుసుల్లో వేసుకోవచ్చు, లేకపోతే మీరు దిష్టి కోసం వాడుకోవచ్చు, పరిహారాలకు కూడా వాడుకోవచ్చు అనమాట. ఇలా మీకు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు మీకు ఇక్కడ చెప్పాం కదండి, 5-6 రకాలు. ఇవన్నీ తెచ్చుకోవాల్సిన పని లేదు. మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు ఆ వస్తువులను తీసుకొచ్చుకుంటే సరిపోతుందనమాట. అలా తీసుకొచ్చుకొని చక్కగా చీపురును తప్ప మిగిలిన ఏ వస్తువులైనా సరే కాసేపు లక్ష్మీదేవి తల్లి ముందర కాసేపు ఉంచేసేసి తర్వాత వాటిని మీరు పరిహారాలకు వాడుకోవచ్చు, వంటల్లో వాడుకోవచ్చు, పూజల్లో వాడుకోవచ్చు, దిష్టి పరంగా వాడుకోవచ్చు. ఇలా పెట్టి వాడుకోవటం వల్ల ఏంటంటే ఈ రోజున తెచ్చుకొని వాటికి శక్తి రెట్టింపు అనేది ఉంటుందన్నమాట. అంటే ఆ వస్తువులకు ఉన్నటువంటి పవర్ అనేది పెరుగుతుందన్నమాట. వాటితో మనం చేసే వంటలు కానివ్వండి, పరిహారాలు కానివ్వండి, దిష్టిపరంగా వాడిన ఇట్లా ఏది చేసినా కూడా మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. వంటలు బాగా రుచిగా ఉంటాయి, ఆరోగ్యం పెరుగుతుంది, ఆయుష్ పెరుగుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి యొక్క ఆ యొక్క దీవెన అనేది ఉంటుందన్నమాట. కాసేపు ఆ తల్లి ముందల పెట్టడం వలన ఇల్లు పవిత్రమవుతుంది. ఆ వస్తువులకు ఉన్నటువంటి దోషాలు పోయి మనకు బాగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది. లేదు మాకు మొత్తం అవసరం అనుకుంటే మొత్తం తెచ్చుకోవచ్చు, లేదా మీ అవసరాన్ని బట్టి ఏదన్నా 1-2 వస్తువులు తీసుకొచ్చుకోండి. అలా తెచ్చుకొని చూడండి. రేపు పౌర్ణమి రోజున మీకు ఎంత బాగా కలిసి వస్తుందో చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అలాగే రేపు నాన్ వెజ్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు, వండకూడదు. కోడిగుడ్డును కూడా తినకూడదనమాట. మనం నియమ నిష్టలతో, భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఆ లక్ష్మీదేవి ముందల రేపు మీరు ఒక చిన్న దీపం
వెలిగిస్తే మీకున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పౌర్ణమి ఏంటంటే మనకి ఇది కొన్ని వందల సంవత్సరాల తరువాత వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇలా ఈ పౌర్ణమి రోజున చేసేటటువంటి చిన్న చిన్న పనులైనా సరే, అంటే మనం ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టడం అవ్వచ్చు, లేకపోతే ఎవరికైనా ఒక ₹11 దానం ఇవ్వటం అవ్వచ్చు. ఇలాంటివి కూడా మీ యొక్క దోషాలను తీసేయటానికి బాగా ఉపయోగపడతాయి. అలాగే ఆవుకు అరటి పండును కానీ, కాస్తంత పచ్చిగడ్డిని కానీ ఆహారంగా తినిపించండి. అలాగే రేపు మీరు చీకటి పడ్డాక మనకు చంద్రుడు వస్తాడు కదండీ! ఆ చంద్రుడు ఎదురుగా నుంచొని చంద్రకిరణాలు మీ శరీరాన్ని తాకేలాగా చక్కగా చందమామ ముందల మీరు నుంచొని మీకేదైనా తీరని సమస్య ఏదన్నా ఉంటే ఆ చంద్రుడికి చెప్పుకోండి. చంద్రకిరణాలు మీ శరీరాన్ని తాకేటట్లుగా డాబా మీద అవ్వచ్చు, లేదా ఆరు బయట కానివ్వండి. అట్లా చక్కగా ఏంటంటే చందమామ వైపు చూస్తూ నమస్కారం చేసుకుంటా మాకున్నటువంటి ఈ సమస్య పోవాలి, మాకు బాగా కలిసి రావాలి అని చెప్పి మీరు నమస్కారం చేసుకోవటం వలన మీ యొక్క కొండంత కష్టాన్నైనా సరే తప్పకుండా ఆ చంద్రుడు తీసేస్తాడనమాట. అంత బాగా ఈ రోజున ఆ యొక్క వెలుతురు అవ్వచ్చు, లేదా ఆ కిరణాలకు ఉన్నటువంటి శక్తి ఇలా మీరు కోరిన కోరికలు తీర్చేటట్లుగా చేస్తుందనమాట. అలా ఆ చంద్రకిరణాలు మీ శరీరాన్ని తాకినా కూడా మీకున్న అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి, మానసిక స్థితి మెరుగుపడుతుంది, మానసికంగా సంతోషంగా ఉంటారు, మీ శరీరం మంచి తేజస్సుగా అందంగా ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇలా మీరేంటంటే చెప్పుకోలేని బాధలు ఏదన్నా ఉన్నా కూడా చక్కగా ఆ చంద్రుడి ముందల నుంచొని మీరు అలా చెప్పుకోవటం వలన ఆ తండ్రి మీ యొక్క ప్రతి కష్టాన్ని కూడా తీసేస్తాడనమాట. మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు కానీ, ఏదన్నా అంటే కొన్ని చెడు శక్తులు మీ ఇళ్ళ మీద కానీ, మీ ఇంటి మీద మీ మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేయించినా, మీ మీద ఉన్నటువంటి నరదిష్టి అంటే మీకు తెలియకుండా కొన్ని రకాల దుష్ట శక్తులు మీ చుట్టూతా ప్రవేశిస్తున్నా, ఇలా ఏవి ఉన్నా సరే ఆ చంద్రుడు మిమ్మల్ని ప్రతి దాని నుంచి కూడా కాపాడతాడనమాట. ఎందుకంటే మన జాతకంలో చంద్రబలం అనేది సరిగ్గా ఉన్నప్పుడు చాలా వరకు కూడా కష్టాల సంఖ్య అనేది మనకు తగ్గి మనం చల్లగా ప్రశాంతంగా ఉండటానికి ఇది ఖచ్చితంగా అవసరమవుతుంది. కాబట్టి ఈ పౌర్ణమిని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇలాంటి నియమనిష్టలు ఆచరించి చక్కగా ఈ వస్తువులను తీసుకొచ్చుకొని ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అర్థమైంది కదా ఏం చేయాలి, ఏం తెచ్చుకోవాలి ఏంటి అనేది. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీరు లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ కూడా యాడ్ అవుతాయన్నమాట. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంత విలువైన సమాచారం తెలియజేసినందుకు గాను ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు అష్టైశ్వర్యాలతో సంతోషంగా మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.